స్టూడెంట్ ఎలాంటి కష్టాలు పడతాడు? కాలేజ్ కి ఎలా బంక్ కొట్టాలని ఎంతో కష్టాలు పడతారు. నువ్వు కాలేజ్కి వచ్చావా? వచ్చేసా సార్. డ్రెస్ బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. కాదు ఏంద్రా ఎలాడుతుంది? ఏంది ఇక్కడ బెల్ట్ 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 సార్, ఇది బెల్ట్ సార్. అంటే వీళ్ళందరూ అంటే రెగ్యులర్ నార్మల్ ఉంటే నువ్వు ఒక డిఫరెంట్ గా ఉన్నావు. మోడల్ ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? దిస్ ఈజ్ ఉజ్వల క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎలాంటి కష్టాలు పడతారు? వాడి దగ్గర ఏం లేనప్పుడు బిల్డప్ ఇవ్వడానికి కోసం కష్టం. అంటే ఎట్లాంటి బిల్డప్లు ఉంటాయి? మొత్తం మందే ఇదంతా స్క్రాచ్ ఉండదు, మొత్తం స్క్రాచ్, చినిపోయిన పాయింట్లు, చినిపోయిన వేసేసాడు, బాగా వేసేసాడు. దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్. స్టూడెంట్స్ ఎలాంటి కష్టాలు పడతారు? పేరెంట్స్ ఎగ్జామ్ కి ఇచ్చిన ఫీజుని బయట ఎలా ఖర్చు పెట్టాలని కష్టపడతాడు. దొంగ. మై సెల్ఫ్ సమీరా. సమీరా. హాయ్ కార్తిక్ బావా. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, ఈ జన్మకి చాలు. స్టూడెంట్స్ ఎలాంటి కష్టాలు పడతారు? ఎగ్జామ్ హాల్లో చూసి రాయడానికి కష్టపడతారు. అమ్మ చదువుకోవడానికి లేని కష్టం చూసి రాయడానికి కష్టం వస్తుంది. అవును కష్టమే. ఎంత కష్టం ఒకసారి ఇన్సులేటర్ అటు ఇటు తిరుగుతారు మేడం, చూసి రాయడానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు వద్దింకా మేడం, వద్దింకా ఇట్టించలు కొడితే అక్కడ దాకా పోయింది, ఇట్టించలు కొడితే అక్కడ దాకా పోయింది. చూపి చూపి రాసుకో. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. హాయ్ అన్న, దిస్ ఇస్ రాహుల్. స్టూడెంట్ ఎలాంటి కష్టాలు పడతారు? తన గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ కోసం నానా కష్టాలు పడతాడు. అబ్బా, అంటే గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ కాల్ చేస్తే మామూలుగా ఉంటది, కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తే అమ్మో ఇది ఏ షాపింగ్ అంటున్నారు భయం అవుతుందా? హాయ్ సార్, మై నేమ్ ఇస్ ఇందు. ఇందు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్ ఎలాంటి కష్టాలు పడతాడు? టీచర్ ని డేటింగ్ ఎలా పిలవాలని కష్టపడతాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. టీచర్ ని డేటింగ్ ఎలా పిలవాలని కష్టపడతాడు. ఓకే, మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు దేవుడు అయితే ఏం చేస్తావు? స్వర్గాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే అక్కడ రంభా ఊర్వశి మేనకలు ఉంటారు. ఇప్పుడు రంభా ఊర్వశి మేనకను చూసావు ఎప్పుడైనా? చూశాను. అంటే ఇప్పుడు రంభా ఊర్వశి మేనక ఉంటే ఏం చేస్తావు? డాన్స్ వేస్తావు. వాళ్ళు డాన్స్ వేస్తావా? అది డాన్స్ వేరు. ఇప్పుడు రంభా అందంగా సన్నగా ఉంటది, ఊర్వశి అందంగా సన్నగా ఉంటది, మేనక అందంగా సన్నగా ఉంటది. ఆ ముగ్గురు కలిపితే ఇంత లావుగా ఇలా ఉంటది. నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ యశ్వంతి. నువ్వు దేవత అయితే ఏం చేస్తావు? ఒక అబ్బాయికి ఒక్క అమ్మాయి ఉండేలా చేస్తా. హాయ్, దిస్ ఇస్ వంశీ నాని. నువ్వు దేవుడు అయితే ఏం చేస్తావు? అమృత మనుషులకు అందుబాటులో ఉండేలా చేస్తా. మనం చచ్చిపోమా అయితే? లేదు, అమృత అనేది అమ్మాయి పేరు, ఆమె అందుబాటులో ఉండేలా చేస్తా అన్నాడు. దిస్ ఈజ్ ఫక్రునిసా. నువ్వు దేవత అయితే ఏం చేస్తావు? నా భక్తులందరికి వరాలు ఇస్తా. నిన్ను భక్తుని నాకు వరం ఇవ్వవా? నువ్వు నా భక్తుడు అయితే ముక్కు. ముఖ్య నీకే గుండు కొట్టిస్తా రేపు. దేవత దేవత నాకు ఒక వరం ఇవ్వవా? ఏం కావాలి? ఉన్న పలంగా ఈ యాంకర్ ప్లేస్ కు ఇంకో అందమైన తెలివైన అద్భుతమైన అమ్మాయిని పంపియవా? నేను వచ్చినగా నువ్వే వస్తావా? దగ్గర
మనం ఇప్పుడు షో స్టార్ట్ చేద్దామా? ఓకే, 1 2 జోష్ ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్. చెప్పు 1 2 3 గో. రెడీ 1 2 3 గో. జోష్ జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సూపర్ రా. హాయ్ అక్క, దిస్ ఈస్ అనిల్. నువ్వు దేవుడు అయితే ఏం చేస్తావు? ప్రపంచంలో బ్యూటీ పార్లర్ లేకుండా చేసేస్తా. ఆ మేకప్ తోనే చూడలేక చేస్తున్నావు అక్క. మేకప్ లో చూడలేక చేస్తున్నావు. మేకప్ తీసేసి అసలే చూడలేవురా బాబు. కానీ మనకి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా బ్యూటీ పార్లర్ ఉండాలిరా, లేకపోతే వాళ్ళని చూడలేమురా. డబ్బులు అయిపోతున్నా. డబ్బులు పోతామని రా, డైరెక్ట్ చూస్తే సస్తావురా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒరే నీకు తెలియదురా అయ్యా, క్లోజ్ లో చూసి భరించగలవా? మై నేమ్ ఇస్ స్వప్న. స్వప్న, క్వశ్చన్ ఏంటంటే నువ్వు దేవత అయితే ఏం చేస్తావు? ఇన్స్టాలో రీల్స్ అన్ని ఫేమస్ కావాలని చేసుకుంటా. ఓ, నువ్వు చేసిన రీల్ అన్ని ఫేమస్ కావాలి. నేను నా ఫ్రెండ్స్. అంటే ఒక్కోదానికి 1 మిలియన్ రావాలా? మిలియన్ కన్నా ఎక్కువనే రావాలి. ఓకే, తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. సన్యాసులతో ఎప్పుడు కలవాలని అనిపిస్తుంది? ఇలా నీవు పక్కన ఉన్నప్పుడు ఆటోమేటిక్ హాయ్ బావా, నా పేరు స్పందన. స్పందన, సన్యాసంలో ఎప్పుడు కలవాలనిపిస్తుంది? మనకి నచ్చినోడికి పెళ్ళైనప్పుడు. దిస్ ఇస్ నీరజ్. నీకు సన్యాసంలో కలవాలని ఎప్పుడు అనిపిస్తుంది? ప్లేయర్ కలపడానికి ఒక్క అమ్మాయి కూడా లేనప్పుడు. హాయ్ సార్, దిస్ ఈస్ సిద్ధు విలాస్ని. సిద్ధు విలాసిని, క్వశ్చన్ ఏంటంటే నీకు సన్యాసంలోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపిస్తుంది? అందరూ చెల్లమ్మ చెల్లమ్మ అని పిలిచినప్పుడు సన్యాసంలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఆయన దిస్ ఇస్ బహుజన్. నీకు సన్యాసంలో కలవాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అక్క. బా, రేపొద్దు ఎగ్జామ్స్ అంటే ఇటు నుంచి ఇటే హిమాలయాలకు జంపు. హాయ్ దిస్ ఇస్ నవ్య. నవ్య, క్వశ్చన్ ఏంటంటే నీకు సన్యాసం తీసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు. ఓ, తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. వీళ్ళకి ఎక్కడ పని పాట లేదా అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినప్పుడు. అన్ని హాయ్ దిస్ ఇస్ నస్రీన్. వీళ్ళకి ఎక్కడ పని పాట లేదా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? ఇంట్లో వాళ్ళు పదే పదే పెళ్లి చేసుకోవాలన్నప్పుడు వీళ్ళకి పని పాట లేదా అనిపిస్తుంది. అప్పుడే పెళ్లి చేసుకోమంటున్నారు నేను. హాయ్ సార్, మై నేమ్ ఇస్ హర్షిత. వీళ్ళకి ఎప్పుడు పని పాట లేదా అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? క్లాస్ రూమ్ లో లెవెల్స్ సైకిల్ చేసుకున్నాం. అంటే మీ క్లాస్ లో చూసినావా ఎప్పుడైనా? చూసా. అక్కడ లెక్చరర్ క్లాస్ చెప్తుంటాడు, ఏయ్ వసేయ్. హాయ్ సార్, దిస్ ఇస్ నవీన్. వీళ్ళకి ఎక్కడ పని పాట లేదా అని ఎప్పుడు అనిపిస్తుంది? 24 అవర్స్ పబ్జీ ఆడినప్పుడు. 24 అవర్స్ పబ్జీ ఆడినప్పుడు. హాయ్, దిస్ ఇస్ నేహారాజ్. నేహరాజ్, వీళ్ళకి ఎప్పుడు పని పాట లేదా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? ఊకే సాంప్రదాయంగా ఉండు అని చెప్పినప్పుడు వీళ్ళకి పని పాట లేదా అనిపిస్తుంది. అయ్యో, మరి ఇంత ట్రెడిషనల్ గా వచ్చావు? పేరెంట్స్ అంటే నువ్వు ఒకవేళ ఇక్కడికి రావాలంటే ఎలా డ్రెస్ వేసుకుని రావాలనుకున్నావు? మోడల్ గా జీన్స్ వేసుకొని వస్తా. జీన్స్ టీ షర్ట్ వేసుకొని వచ్చి ఏయ్ 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 ఒకసారి అని. ఒకవేళ నువ్వు జీన్స్ టీ షర్ట్ వాళ్ళకి ఎట్లా దమ్కి ఇస్తావు? అరే దిస్ ఇస్ నేహారాజ్, తగ్గేదేలే. ఏయ్